నెల్లూరు జిల్లా కావలిలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తట్టవర్తి రమేష్ ఆధ్వర్యంలో పోలీసులకు రెయిన్ కోట్లు పంపిణీ చేశారు. శనివారం కావలి డీఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో 200 మంది పోలీసు సిబ్బందికి 25 రెయిన్ కోట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీధర్, సీఐలు గిరిబాబు, ఫిరోజ్ ఖాన్, రాజేశ్వరరావు, ఎస్ఐలు సుమన్ భాష పాల్గొన్నారు. Okay. Okay. Riyaz. Yes, Suman sir. కవర్లు ఇచ్చి ఈరోజు చాలా సంతోషదాయకమైన రోజు, చాలా ఆనందంగా ఉంది మాకు. ఈరోజు ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల వల్ల ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కావలి సబ్ డివిజనల్ ఆఫీసర్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ గారు మాకు మా అసోసియేషన్కి రెయిన్ కోట్స్ ఏమైనా అవకాశం ఉంటే ఇవ్వండి అని చెప్పి లాస్ట్ టైం హోమ్ గార్డ్స్కి మేమందరం కూడా ఇవ్వడం జరిగింది, కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా సార్ అప్పుడు అడగడం, మేము ఓకే అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ రెయిన్ కోట్స్ 200 మందికి రెయిన్ కోట్స్ అన్ని కూడా మంచి క్వాలిటీ కలిగిన రెయిన్ కోట్స్ దగ్గర పర్ పేరు 2000 రూపాయలు కలిగే పేరు కూడా ఉంది. అంతవరకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు చాలా మాకు ఆనందంగా ఉంది. డిపార్ట్మెంట్ వారికి మేము సాయం ఇవ్వడం మాకు, ఎందుకంటే సపరేట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే ప్రత్యేకంగా రాత్రి అనక పగలనక కుటుంబ సభ్యులను కూడా వదిలి డ్యూటీలు చేస్తారు. ఆ డిపార్ట్మెంట్ అంటే మాకు ఇష్టం కాబట్టి మా ఇష్టానుసారం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మాకు కానీ మాకు ఆర్గనైజేషన్ వారికి కానీ చాలా సంతోషదాయకమైన రోజు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కావలిలో ఆర్యవైశ్య ప్రముఖులు తటవర్తి రమేష్ గారు, వాళ్ళ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా మన కావలి 1 టౌన్ 2 టౌన్ తర్వాత మిగతా ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్కి టోటల్గా 200 మందికి పోలీసు వాళ్ళకి వర్షాల సీజన్లో బాగా ఉద్యోగం చేసేందుకు, వర్షాల్లో తడవకుండా ఉండేందుకు, ఎఫెక్టివ్గా జాబ్ చేస్తారని మంచి ఉద్దేశంతో 200 రెయిన్ కోట్స్ అందరికి కూడా ఈరోజు పంపిణీ చేస్తున్నాడు. ఇతనికి తటవర్తి రమేష్ గారికి మా కావలి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు కూడా వీరు హోమ్ గార్డ్స్ కి యూనిఫాము, స్పెట్స్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మంచి కార్యక్రమాలు చేస్తూ తటవర్తి రమేష్, వీళ్ళ ఫ్రెండ్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా బాగా అభివృద్ధి చెందాలని దేవుని కోరుకుంటూ ముగిస్తున్నాను.